ఏదైనా ప్రత్యేకమైన వినాయక విగ్రహం చూడదలుచుకుంటున్నారా? కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన నలుపు రంగు వినాయక విగ్రహం గురించి మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంటుంది. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టిగం మహారాజ్యమాధిపత్యమయం సుమంతవర్యాహై శ్రీరస్తు ఏకరాలతే సమస్త సన్మంగళాని భవంత. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శుభసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. సాధారణంగా వినాయకుడు ఎరుపు లేదా పసుపు రంగులోనే కనిపిస్తాడు కదా. ఈ వినాయక విగ్రహం నలుపు వర్ణంతో ఉండడంతో జమ్మలమడుగు 13వ వార్డు ప్రజలంతా చాలా ఆశ్చర్యపోయారు. ఈ విగ్రహాన్ని టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పట్టణంలోని స్థానికులు దీన్ని పూజించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పూజల్లో పూజారి ఫణీంద్ర శర్మ గారు పాల్గొని ఆదిదేవుడైన వినాయకునికి నిజమైన రూపం నలుపు వర్ణంతో ఉండటం ఎంతో ప్రత్యేకమని చెప్పారు. శ్రీ గురుభ్యో నమః. నా పేరు అసుండి నాగఫణీంద్ర శాస్త్రి, జమ్మలమడుగు పట్టణ పురోహితులు. ఈ విధంగా ట్యాంక్ వీధిలో ఉన్నటువంటి గణనాథుని ఈ సంవత్సరము చాలా ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఆ యొక్క విఘ్నేశ్వరుడు నలుపు రూపంలో మనము ప్రతిష్ఠించి ఆ యొక్క గణపతిని నలుపు ఆకారంలో ఏర్పాటు చేసుకుని పూజ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క నలుపు గణపతికి పూజ చేయడం వలన అదేవిధంగా శత్రుబాధలు, శనిగ్రహానికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని విధములుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క విఘ్నేశ్వరుడు వచ్చేసి విఘ్నాధిపత్యమును వహిస్తాడు. అంటే విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. విద్యారంభే వివాహేజ ప్రవేశే నిర్గమే తదా. అంటే ఒక విద్యను ఆరంభం చేసేటప్పుడు కానీ, ఒక గృహ ప్రవేశమునందు కానీ, ఏ కార్యక్రమమైనా కానీ, ఒక శుభ కార్యక్రమమైనా, ఒక అశుభ కార్యక్రమమైనా, ఇటువంటి కార్యక్రమము చేయాలన్నా కూడా, తలపెట్టాలన్నా కూడా మొట్టమొదటగా ఆ యొక్క విఘ్నాధిపతికి అంటే విఘ్నేశ్వరునికి పూజలు చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం వలన అటువంటి కార్యక్రమంలో జయం అనేది కలుగుతుంది. ఈ యొక్క వినాయక నవరాత్రులలో మనం భాగంగా ఈ యొక్క గణపతిని మనం పూజ చేయడం వలన ధనము, ధాన్యము, పుత్రులు, అదేవిధంగా సంతానము అన్నీ కూడా దిగ్విజయంగా కలుగుతాయి. ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము ఆ యొక్క జమ్మలమడుగు పట్టణ ప్రజలందరికీ కూడా సమృద్ధిగా ఉండాలని ఆ యొక్క గణనాథునికి విశేషంగా ఈ యొక్క పంచరాత్రులలో పూజ చేయడం జరుగుతున్నది. నలుపు గల వినాయకుని మామూలుగా ఆయన శిరస్సు ఖండించిన తర్వాత ఉత్తరం దిక్కున ఉన్న ఒక ఏనుగును అనేది శివయ్య స్వామి చెబుతానే ఆయన వచ్చేసి ఉత్తరం దిక్కున తలబెట్టి పడుకునే ఎవరినైనా కానీ తల ఖండించి తీసుకురమని చెప్పింటాడు. చెప్పినప్పుడు ఆ ఏనుగు అనేది అక్కడ ఉత్తరం దిక్కున తల ఆశించి పండుకుంటుంది. ఆ శిరస్సు ఖండించి తెచ్చినప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నా అంటే మాకు నలుపు రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ పొద్దు ఆయనకు మళ్ళా జన్మించిన రోజు కాబట్టి మేము ఆయనకు గుర్తుగా నలుపు రంగులో ఉండేటట్టుగా బాగుంటుందని చెప్పి ప్రజలు బాగుంటుందని చెప్పి ప్రజలకు ఆనందంగా ఉంటుంది. ఏ సమస్యలు లేకుండా అందరూ బాగుంటారు అని ఒక నమ్మకంతో మేము ఈ పొద్దు ఈ విఘ్నేశుని ప్రతిష్ఠించడం జరిగినది. ఇది దగ్గన్న కాలనీ. మేము 11 సంవత్సరాలు అయింది ఇక్కడ వినాయకుడిని పెట్టబట్టి. ఈ నలుపు రంగు వినాయకుడు అంటే మాకు ఫస్ట్ నుంచి బాగుంటుంది, అందరికీ ఆరోగ్యంగా ఉంటుందని పెట్టుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే గణపతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రతిష్ఠించిన వినాయకుడు కాణిపాకంలో వెలిసిన స్వరూపంతో పోల్చి ఉంటుంది. సో ఇదే మాదిరిగా మేము గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ జరిగిన పూజల వల్ల మా వీధిలో కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి చాలా మంచి ఆరోగ్యంగా ఫణీంద్ర శర్మ గారు చెప్పారు. నలుపు రంగు వినాయకుని పూజించడం వల్ల మన జీవితాల్లో ఉన్న నరదిష్టాలు, ఆర్థిక కష్టాలు తొలగి ప్రశాంతత, సుభిక్షత లభిస్తుంది. అంటే ఈ వినాయక విగ్రహం మన శుభం కోసం తీసుకొస్తుంది అన్నమాట.
ఈ వినాయక విగ్రహ ప్రతిష్ట చవితి సందర్భంగా ఎంతో భక్తితో ఆనందంతో జరిగింది. అధ్యక్షుడు ప్రసాద్ గారు కూడా భక్తులకు సుఖశాంతులు సంపదలు కలగాలని ఆశిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మీరు కూడా ఈ కొత్త తరహా వినాయక విగ్రహం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.